చాలా కాలంగా బుల్లితెర నేలుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్ గా చాలా భాషల్లో బిగ్ బాస్ చాలా ఫేమస్. బాలీవుడ్ లో రీసెంట్ గా ఈ షోలో 17వ సీజన్ కూడా పూర్తయింది. 17వ సీజన్ విన్నర్ గా మునావర్ ఫరూకీ ట్రోఫీ అందుకున్నాడు. తన బర్త్డే రోజునే ట్రోఫీ అందుకోవడం తనకు మరింత స్పెషల్ గా మారిందని చెప్పాడు మునావర్. ఈ టైటిల్ విన్నింగ్ తో ఇండియా వైడ్ గా ఫేమ్ సంపాదించుకున్న మునావర్ కొంతకాలం క్రితం మాత్రం తెలంగాణలో తీవ్ర వివాదానికి కారణమయ్యాడు. మునావర్ ఫరూకీ ఓ స్టాండప్ కమెడియన్. తన షోలో భాగంగా ఓసారి రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలు అతనిపై దుమ్మెత్తిపోశాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు హైదరాబాద్ లో మునావర్ షో ఏర్పాటు చేశారు. అంతే, ఇక్కడ హిందూవాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీతమ్మను కించపరిచిన మునావర్ షో హైదరాబాద్ లో బ్యాన్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇక ఈ విషయంలో మునావర్ కు మద్దతుగా కేటీఆర్ ట్వీట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఈ విషయంలో దేనికైనా తెగిస్తానంటూ చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తారేమో అన్న స్థాయికి సిచ్యుయేషన్ హీట్ ఎక్కింది. అయినా మునావర్ షో నిర్వహించడంతో రాజాసింగ్ కంట్రోల్ తప్పారు. మునావర్ ను అనుకరిస్తూ మహమ్మద్ ప్రవక్త గురించి స్టాండప్ స్టైల్లో ఒక కామెడీ వీడియో రిలీజ్ చేశాడు. అంతే, ఆ వీడియోపై దేశవ్యాప్తంగా చిన్నపాటి యుద్ధం జరిగింది. కొంతమంది అయితే రాజాసింగ్ ను చంపేస్తామంటూ కూడా బెదిరించారు. దీంతో పోలీసులు సుమోటోగా రాజాసింగ్ మీద కేసు నమోదు చేశారు. బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. రీసెంట్ గా ఎన్నికల సమయంలో సస్పెన్షన్ ఎత్తివేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇలా వారం రోజుల్లో ఈ మునావర్ వల్ల తెలంగాణలో మినీ సైజ్ యుద్ధం జరిగింది. కొన్ని రోజులకు సైలెంట్ అయిన మునావర్ పేరు ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది.